కాకినాడ కార్పొరేషన్ పరిధిలోని 47, 48, 49 డివిజన్లలో ఇంద్రపాలెం నుంచి 3 రోడ్ల జంక్షన్ ఎస్పీ రంగారావు విగ్రహం వరకు 1.70 కోట్ల రూపాయల వ్యయంతో బీటీ రోడ్ నిర్మాణ పనులకు కూటమి నాయకులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాయకులు కొల్లా భక్తుల అప్పారావు, నూకల నారాయణరావు, కోనాల కృష్ణ, సత్యబాబు మాట్లాడుతూ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఎన్నాళ్లుగానో రోడ్డు దెబ్బతినడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మున్సిపల్ కమిషనర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంటి రాజేష్, మధు, ముమ్మిడి శ్రీను, వాసు, అడబల సత్యనారాయణ తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు. 48, 49, 50 నియోజక డివిజన్స్ అయిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ లో చేరిన ఈ ప్రాంత వాసులందరూ కలిసి పంతం నానాజీ గారిని ఈ రోడ్డు యొక్క పరిస్థితిని వివరించి వాళ్ళ యొక్క సమస్యలను విశదీకరించడంతో ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ కార్పొరేషన్ వారిని సంప్రదించి జనరల్ ఫండ్ నుంచి 1,70,00,000 రూపాయలు శాంక్షన్ తీసుకొచ్చి ఎస్వి రంగారావు స్టాట్యూ దగ్గర నుండి ఇటు ఇంద్రపాలెం లాకుల వరకు రోడ్డు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఆయన ఆదేశాల ప్రకారంగా ఆయన చెప్పిన ప్రకారంగా ఈరోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈరోజు ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. ముందు కూడా ఇటువంటి సమస్యలు ఏమున్నా సరే ఆయన వెంటనే స్పందించి పూర్తి చేస్తారని చెప్పి ఆయన తరపున కూటమి నాయకులుగా మేమందరం హామీ ఇస్తున్నామండి. ఈరోజు చాలా శుభ పరిమాణము, సంతోషమైన వారం. ఎందుకంటే వరుడు కూడా కర్ణించని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే గారైన పంతం నానాజీ ఆదేశాల మేరకు కూటమి సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఇదిగో ఇంద్రపాలెం కాడి నుంచి ఎస్వి రంగారావు బొమ్మ దగ్గర కూడా ఈ రోడ్డు అనేక విధాలుగా ధ్వంసం అయితే మరి ఎమ్మెల్యే గారి దృష్టికి ఈ కూటమి నాయకులందరూ తీసుకెళ్లడం, ఆయన వెంటనే స్పందించడం, యుద్ధ ప్రాతిపదికగా ఈ రోజు నుంచే కూడా వర్క్ ప్రారంభించడం దిశగా ఎమ్మెల్యే ఆదేశించడం జరిగింది. మరి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు ప్రజలు. మరి దానికి సమయం వచ్చింది కాబట్టి మరి ఈ ప్రజలకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న ఈ కూటమి నాయకుల్ని మీరందరూ కూడా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతిపక్షం అనేక రకమైన బురదలు జల్లుతుంది. మీరు అటువంటివి ఏం పట్టించుకోవద్దు. మీ సమస్యలు ఏమైనా ఉంటే నేరుగా కూటమి నాయకులు కానీ మరి మా గౌరవనీయులు ఎమ్మెల్యే పంతం నాన్నగారి దృష్టి కానీ తీసుకొస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన సభ్యులందరూ కూడా సుబ్బు గారు కానీ, ఈశ్వర్ గారు కానీ, అప్పారావు కానీ, ఉషారాణి గారు కానీ, సత్యబాబు కానీ, మధు గారు కానీ, అలాగే ఇంకా నా తదితర చోటు సభ్యులు ఇంటి రాజేష్ గారు కానీ అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ గారి ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 8 డివిజన్లలో కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఏదైతే మెయిన్ రోడ్డు కర్ణంగారి జంక్షన్ నుంచి ఎస్వి రంగారావు బొమ్మ దాకా ఉందో అనేకమైనటువంటి స్కూల్ జూన్లా తయారైంది. ఏరియా అంతా స్కూల్స్, చిన్నపిల్లలు పెద్దోళ్ళు ఇబ్బందులు పడతాం చూసి నానాజీ గారు తక్షణమే స్పందించి దీనికి 1,70,00,000 రూపాయలతో జనరల్ మున్సిపాలిటీ పన్నును తీసుకొచ్చి యుద్ధ ప్రతిపాదకంగా ఈ రోడ్డు వేయించడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో తక్షణమే అక్కడ నానాజీ గారు చూడడం, తక్షణమే పనులు నియమించడం, ప్రతిదానికి కూడా యుద్ధ ప్రతిపాదకంగా మార్గదర్శకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ రోజు 47వ డివిజన్, 48వ డివిజన్, 50వ డివిజన్ వరకు కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇంద్రపాలెం బ్రిడ్జి దాకా కూడా వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క నానాజీ గారు చేసినటువంటి దానికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. సార్ ఇంకా శానిటేషన్ విషయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ మమ్మల్ని అందరినీ ప్రోత్సహించు, ఆయన జనసేన, టీడీపీ, బీజేపీ అందరినీ ప్రోత్సహించు యుద్ధ ప్రతిపాదనగా మా దగ్గర వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొచ్చి తక్షణమే పెట్టించేందుకు మరొకసారి 47వ డివిజన్ నుంచి నానాజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నా పేరు రెడ్డి సత్యనారాయణ, 47వ వార్డు సీనియర్ సిటిజన్ జనసేవకుడిని. ఎన్నికలయ్యి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లోని ప్రతిపక్షాలు పొలోమని మీద పడ్డం తప్పించి ఫలితమేమి రాబట్టలేకపోయింది. ఈ డబుల్ ఇంజిన్ సర్కార్
ఈ 3 ప్రభుత్వాలు కలిపి 3 తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ 3 పార్టీలు కలిపి గెలుపొందిన తర్వాత మొట్టమొదటిసారిగా 25,000 జనాభా ఉన్న 47వ వార్డు, 48వ వార్డు, 49వ వార్డు ప్రజల యొక్క ఇబ్బందులన్నిటిని దృష్టిలో పెట్టుకొని మా చిరకాల వాంఛైనటువంటి ఎస్వి రంగారావు బొమ్మ దగ్గర నుంచి కరణంగారి జంక్షన్ దాకా రోడ్డు వేయమని మా ఎమ్మెల్యే గారికి మరియు కాకినాడ కమిషనర్ వారికి తదితర పెద్దలందరికీ కూడా మేము విన్నపాలు చేయగా ఈ రోజున 50 మంది పార్టీ కూటమి సభ్యులందరి మధ్యలోని ఈరోజు ఈ రోడ్డుని యుద్ధ ప్రాతిపద మీద డెవలప్ చేయడానికి నానాజీ గారు ఇచ్చిన నిధులతో మేము ఎంతో సంతోషిస్తున్నాం. కావున 50 మంది చిన్న నాయకులు అవనివ్వండి, పెద్ద నాయకులు అవనివ్వండి, వారందరి తరపున మా 47వ డివిజన్ తరపున, 48వ డివిజన్ తరపున, 49వ డివిజన్ తరపున పంతం నానాజీ అనబడే మా ఎమ్మెల్యే గారికి ప్రత్యేక నమస్కారాలు, ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.